హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ కూలీ. సో లోకేష్ కనగరాజ్ సినిమాలకే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఖైదీ కావచ్చు, విక్రమ్ కావచ్చు, ఆ తర్వాత కొంచెం లియో అండ్ మాస్టర్కి చిన్నపాటి అసంతృప్తిని ఇచ్చినప్పటికీ కూడా లోకేష్ కనగరాజ్ అనే బ్రాండ్ అనేది ఆడియన్స్ పర్స్పెక్టివ్లో అది బిగ్గెస్ట్ ట్రంప్ కార్డ్ అనమాట. సో అలాంటి లోకేష్ కనగరాజ్ రజనీకాంత్తో ఒక సినిమా తీస్తున్నాడు అంటేనే అంచనాలు విభత్సంగా ఉంటాయనుకుంటే ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్, మలయాళం నుంచి శోభిన్, సో ఇంతమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ ఇంత ఆల్మోస్ట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరి అన్ని లాంగ్వేజ్ నుంచి కూడా మంచి మంచి ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఏ స్థాయిలో ఉండొచ్చు అనేది దీనికి బేసిక్గా ఒక అంచనాలకు హద్దు లేదంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ సినిమా కూలీ. సో దానికి తగ్గట్టు అనిరుద్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా సినిమాని ఒక పీక్ లెవెల్లో కూర్చోబెట్టాయి. సో సినిమా ఎలా ఉంటుంది అనేది అందరూ కూడా చాలా దారుణంగా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ అని కూడా చెప్పొచ్చు కూలీ. సో అలాంటి కూలీ అదే స్థాయిలో ఎక్సైట్ చేసిందా, ఆ అంచనాను అందుకోగలిగిందా అంటే లేదు అని చెప్పాలి. వై? బికాజ్ లోకేష్ సినిమాల్లో ఐదర్ కంప్లీట్గా ఒక డ్రామానన్నా ఎక్స్పెక్ట్ చేస్తాము, లేదు అంటే కనుక కంప్లీట్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఈ రెండు కాకుండా ఎప్పుడైతే తను మెలో డ్రామాకి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే సెంటిమెంటల్స్కి వాటికి వెళ్ళిపోయాడో అప్పుడే కొంచెం క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంతమంది ఎన్సెంబుల్డ్ కాస్ట్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ దట్ షుడ్ బి బిల్ట్ అంటే కరెక్ట్ ఆన్సర్ లేదు సినిమాలో. సైమన్గా నాగార్జున పెర్ఫార్మెన్స్ బాగుంది, ఉపేంద్ర కనిపించేది కాసేపు అయినప్పటికీ కూడా అతని క్యారెక్టర్ బాగుంది, శోభిన్ పెర్ఫార్మెన్స్ అయితే లిటరల్ ఆశ్చర్యపరుస్తుంది. అండ్ వీళ్ళందరినీ మించి కన్నడ యాక్టర్ రచితారామ్ చాలా పెద్ద సర్ప్రైజ్ అనమాట ఈ సినిమాకి ఆ అమ్మాయి. అలాగే శృతి హాసన్ కానీ, ఇంత లాస్ట్లో వచ్చి అమీర్ ఖాన్ కానీ, సో ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకున్నారు. బట్ ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ఇంక్లూడింగ్ రజనీకాంత్ వోంట్ ఎక్సైట్ యూ మచ్. ఎందుకు ఎక్సైట్ అవ్వలేదు, ఎందుకు ఎక్సైట్ చేయలేకపోయా క్యారెక్టర్స్ అంటే బికాస్ ఆఫ్ పూర్ రైటింగ్. సో రజనీకాంత్ స్వాగ్ కానీ, నాగార్జున మినేసింగ్ లుక్స్ కానీ, ఉపేంద్ర అండ్ శోభిన్ పెర్ఫార్మెన్సెస్ కానీ ఇవన్నీ కూడా బాగున్నప్పటికీ కూడా ఏ ఒక్కటికి కూడా కనెక్టివిటీ ఉండదన్నమాట ఆడియన్స్కి. అంటే ఏ క్యారెక్టర్తో ట్రావెల్ అవ్వాలి, లేదంటే ఏ ఎమోషన్తో ట్రావెల్ అవ్వాలి అనే కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో దానికి ముఖ్య కారణం అయితే కథ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమాని ఎస్టాబ్లిష్ చేసిన విధానమే తీసుకుంటే ఇది కంప్లీట్గా ఒక విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అవుద్ది సినిమా. సో విలన్ గ్యాంగ్, ఒక విలన్ అంటే సైమన్ గ్యాంగ్ ఒక రకమైన క్రైమ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో దానికి ఇంకో లేయర్ క్రైమ్ కూడా యాడ్ అవుతుంది. సో ఆ క్రైమ్ ఏంటి, దానికోసం ఎందుకు సత్యరాజ్ హెల్ప్ చేశాడు, సో సత్యరాజ్ ఎలా హెల్ప్ చేశాడు అనే దాని చుట్టూ సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇంకొక కైండ్ ఆఫ్ డ్రామాకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత నుంచి ఒక ఎలివేషన్ ఉంటుంది, ఎలివేషన్ తర్వాత మళ్ళీ సినిమా సాగుతూ ఉంటుంది. సో ఎందుకో సినిమాలో ఎక్కడా కూడా ఒక ప్రాపర్ పట్టు అనేది లేకుండా అయిపోయింది అనమాట. సో అందువల్ల ఏమవుద్దంటే ఇంతమంది పెర్ఫార్మెన్సెస్ ఉన్నా, ఇంతమంది వ్యవసాయ ఆర్టిస్ట్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా అనేది ఎంగేజ్ చేయలేకపోయింది ఆడియన్స్ని. సో స్టోరీగా చెప్పాలనుకుంటే చాలా లేయర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సో సైమన్ క్యారెక్టర్కి ఒక కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటుంది, అలాగే రజనీకాంత్ ప్లే చేసిన దేవా క్యారెక్టర్కి ఒక సపరేట్ స్టోరీ ఉంటుంది. వీళ్ళందరూ కాకుండా మధ్యలో సత్యరాజ్ది ఒక కైండ్ ఆఫ్ స్టోరీ. సో ఇన్ని స్టోరీస్ ఉన్నప్పుడు ఏమైపోయిందంటే క్యారెక్టర్స్ అవసరమే, అంటే ఏ ఒక్కరు కూడా అనవసరమైన ఎక్కడ అనిపించదు. కాకపోతే ఉన్న క్యారెక్టర్స్ ఏది కూడా ఎక్సెప్ట్ చేయదనమాట. సో అది ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ మైనస్ అని చెప్పాలి. సో ఎప్పట్లానే రజనీకాంత్ స్వాగ్ కానీ, ఆయన కైండ్ ఆఫ్ స్టైల్ కానీ చాలా బాగున్నాయి. అయితే సినిమాలో ఒక స్పెసిఫిక్ ఫైట్ సీక్వెన్స్లో, ఆ దేవా మ్యాన్షన్ ఫైట్ సీక్వెన్స్లో, సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్లో ఆ మాస్కింగ్ అనేది చాలా వీక్ ఉండిందనమాట. అంటే లిటరల్లీ రజనీకాంత్ మూవ్ అవుతుంటాడు కానీ అతని ఫేస్ మూవ్ అవ్వదు. సో అది మాస్కింగా లేదంటే మార్ఫింగా అనేది చాలా క్లారిటీగా అర్థమైపోతూ ఉంటుంది. సో మేకర్స్ అంటే ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టే మేకర్స్ ఆ విషయంలో ఎందుకని కేర్ తీసుకోలేకపోయారు అనేది అర్థం కాదనమాట. అలాగే సైమన్ క్యారెక్టర్ నాగార్జునని ఒక విలన్ రోల్లో చూడడం అనేది ఫస్ట్ టైం. సో ఆ మినేసింగ్ అనేది ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి లైక్ అన్ఫర్గెటబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెజెండ్ సినిమాలో జగపతి బాబుని చూసినప్పుడు కలిగిన ఫీల్ ఏంటంటే ఈ క్యారెక్టర్ జగపతి బాబు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అంటే ఆ కైండ్ ఆఫ్ అది ఒక రకమైన మొండితనం చూపిస్తారు జగపతి బాబు ఆ సినిమాలో. సో అదే స్థాయి అంటే స్టైల్ అది కాకపోయినా అదే స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని అయితే అనుకుంటాం. సో దానికి తగ్గట్టుగానే సైమన్ క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ఆ రేంజ్ పవర్ అనేది ఈ క్యారెక్టర్లో కనబడలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు తలపడుతున్నారు అంటే కనుక ఇద్దరు సమానమైన స్థాయి ఉన్నప్పుడే ఇంకా చెప్పాలంటే విలన్ పవర్ అనేది హీరోకి మించి ఉండాలి. అప్పుడే కదా విలన్ క్యారెక్టర్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది. ఇక్కడ విలన్ అనేది పవర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కావచ్చు, లేదంటే ఆర్మీ కావచ్చు. బట్ యాజ్ ఎ పర్సన్, లేదంటే యాజ్ ఎ పర్సనాలిటీ, యాజ్ ఎ క్యారెక్టర్ విలన్ అంత స్థాయి పవర్ఫుల్గా కనిపించలేదన్నమాట.
సో అందువల్ల సైమన్ క్యారెక్టర్ అనేది స్టైలిష్గా కనబడినా లేదు అంటే మినేసింగ్గా కనబడినా నాగార్జునని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్లో పరిచయం చేసినప్పటికీ కూడా అది ఎందుకనో పూర్తి స్థాయిలో ఎగ్జైట్ చేయలేకపోయింది. అలాగే ఉపేంద్ర క్యారెక్టర్ లిటరలీ ఓపెనింగ్ చిక్కుటు వైబ్ ఉంది కదా, సో అక్కడ కనిపిస్తారు. అది కూడా చాలా ఒక చిన్న గ్లిమ్స్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఎండింగ్లో వచ్చే ప్రీ క్లైమాక్స్ ఫైట్లో అతనికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. సో టిల్ దెన్ ఉపేంద్ర ఎక్కడ కనబడరు. అలాగే శోభిన్ క్యారెక్టర్ తీసుకున్న టర్న్ ఏదైతే ఉందో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎక్సైట్ చేస్తుంది. చిన్నపాటి షాక్ ఫ్యాక్టర్లా కూడా వర్క్ చేస్తుంది అది. అయితే ఆ క్యారెక్టర్ కూడా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంత పెర్ఫార్మెన్స్ ఎంత బాగున్నప్పటికీ కూడా ఆ క్యారెక్టర్కి యాడ్ చేసిన అంటే ఇప్పుడు ఒకసారి షాక్ అయ్యాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ చూసి ఒకసారి షాక్ అయ్యాం, అదే సీన్ని మళ్ళీ ఇంకో పర్స్పెక్టివ్లో చూసి ఇంకోసారి షాక్ ఇవ్వడానికి కుదరదు, అది వర్కౌట్ అవ్వదనమాట. సో ఈ సినిమాలో ఆ కైండ్ ఆఫ్ షాక్ ఫ్యాక్టర్ అనేది రచితారామ్ క్యారెక్టర్ ఇవ్వడానికి ట్రై చేశారు. సో ఆ క్యారెక్టర్ బాగున్నా, ఆ క్యారెక్టర్ ట్విస్ట్ బాగున్నా కూడా అది ఏదైతే శోభిన్ క్యారెక్టర్కి కనెక్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో వీళ్ళ తర్వాత అమెరికన్ క్యారెక్టర్ అనేది అంటే అమెరికన్ ఇంటర్వ్యూస్లో చెప్పడం వల్ల ఏమో ముందే రివీల్ చేసేసారు ఇది అమెరికన్కి ఈ సినిమాలో క్యారెక్టర్ ఏంటి అనేది. సో ఆడియో ఫంక్షన్ కూడా ఆయన అదే స్టైల్లో రావడం జరిగింది. సో ఆ స్థాయి నటుడు అంటే అమెరికన్ లాంటి ఒక యాక్టర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విక్రమ్లో సూర్య రోల్ కంటే ఇంకా మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ అందులో సగం కూడా ఉండదు. లిటరల్లీ ఏదో షార్ట్ అండ్ బనీన్ వేసుకొని వచ్చి రజనీకాంత్ అన్న అనేటప్పటికీ అరే ఏంటిది అన్నట్టు అనిపిస్తుంది తప్పితే వావ్ ఫ్యాక్టర్ ఎక్కడ లేదు. సో వీళ్ళందరి తర్వాత పెర్ఫార్మెన్సెస్ విషయంలో ఆకట్టుకున్న యాక్టర్ అయితే శృతి హాసన్. సో శృతి హాసన్ క్యారెక్టర్కి ఒక చాలా మంచి డ్రామా ఉంది. ఆ క్యారెక్టర్లో అంటే ఒక ట్విస్ట్ అని చెప్పలేము కానీ ద కైండ్ ఆఫ్ డ్రామా దట్ వర్క్ బిట్వీన్ రజనీకాంత్ అండ్ శృతి హాసన్ ఆ రైటింగ్ విషయంలో మాత్రం లోకేష్ కనగరాజ్ కొంచెం ఎక్సెప్ట్ చేయగలిగాడు. ఎందుకంటే అది ఎక్కడా కూడా అండర్ ప్లే అవ్వదు, అట్ ద సేమ్ టైం ఓవర్ ద టాప్ కూడా వెళ్ళదన్నమాట. చాలా బ్యాలెన్స్డ్గా వస్తుంది. అలాగే దాని ఇచ్చిన క్లోజర్ కూడా చాలా బాగుంది. అంటే రెగ్యులర్ రొటీన్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు ఆ క్లోజర్ అనేది. రజనీకాంత్ అండ్ శృతి హాసన్ మధ్య వచ్చే ఒక క్యారెక్టర్ క్లోజర్ అనేది అదైతే కొంచెం బాగుంది. అండ్ వీటన్నిటికీ మించి సినిమాలో రజనీకాంత్కి ఏదైతే ఒక సెకండ్ ఫేస్ ఉంటుందో, అంటే మనకి ట్రైలర్ షాట్లో కనబడింది కదా బ్లాక్ అండ్ వైట్ కైండ్ ఆఫ్ లుక్, ఆ లుక్ని పోస్టర్స్లో రివీల్ చేసి సగం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పాడు చేస్తే ఆ క్యారెక్టర్ రివీల్ చేసిన విధానం కూడా సినిమాలో అంత ఎక్సైటింగ్గా ఉండదు. అంటే స్టైలిష్గా ఉంటుంది, కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది, బట్ స్టిల్ ఇంపాక్ట్ ఉంటుంది, బట్ స్టిల్ క్యారెక్టర్ అనేది ఎందుకో కిక్ ఇవ్వలేకపోయింది అనమాట. సో అది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది అది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జైలర్ సినిమా చూసినప్పుడు ఎప్పుడైతే రజనీకాంత్ ఆ జైలర్ క్యారెక్టర్ కనబడిందో అరే మంచి కిక్ ఉందా అనిపిస్తుంది. 1980s కానీ 1990sలో చూపించే ఆ కూలీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా కిక్ ఇవ్వలేకపోయింది అనమాట. అండ్ టెక్నికాలిటీస్కి వస్తే మాత్రం టెక్నికల్గా చాలా చాలా స్ట్రాంగ్ ఫిలిం ఇది. అదర్ దాన్ దట్ ఆ ఒక్క ఫైట్ సీక్వెన్స్లో కనబడే రజనీకాంత్ ఫేస్ మూమెంట్ తప్పితే మ్యూజిక్ కానీ, ఎడిటింగ్ కానీ, లైటింగ్ కానీ, డిఏ కానీ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, అంటే మోర్ దాన్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో అనిరుద్ మ్యూజిక్ ఎప్పట్లాగే రజనీకాంత్కి ద బెస్ట్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటింగ్ స్టైల్ బాగుంది, ఎడిట్ ప్యాటర్న్ కూడా బాగుండింది. అంటే ద కైండ్ ఆఫ్ ఎడిట్ ప్యాటర్న్ వీ సీన్ రెగ్యులర్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉండింది అనమాట. డిఐ ముందుగా చెప్పినట్టుగా డిఐ చాలా బాగుండింది. వీటన్నిటిని కాంప్లిమెంట్ చేసే స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఇది పూర్తి స్థాయిలో ఎలివేట్ అవ్వలేకపోయాయి. సో టెక్నికల్గా ఈ సినిమా చూస్తుంటే టెక్నికల్గా ఈ సినిమాని ఆస్వాదించవచ్చు, కానీ టెక్నికల్గా మాత్రమే కాదు కదా ఆడియన్స్ చూసేది, డ్రామా కనెక్ట్ అవ్వాలి, ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలి, అది ఈ సినిమాలో కనెక్ట్ అవ్వదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే ఆ చైర్ సీక్వెన్స్ సత్యరాజ్ కైండ్ ఆఫ్ స్టోరీ ఏదైతే ఉందో అది కొంచెం అది ఎక్కడా కూడా అంత ఎక్సైటింగ్ అనిపించదు అనమాట. దానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ అంత కన్విన్సింగ్గా ఎక్కడ కనిపించదు అనమాట. అంటే ఎంత కష్టపడాలి, అవసరం ఉంది, ఇంకా ఇంతకుముందు దీనికంటే ముందు వచ్చిన సినిమాల్లో రకరకాల విధానాలు చూపించారు కదా బాడీ కనబడకుండా చేయడానికి అనేది కూడా అనే ఒక థాట్ కూడా వస్తుందన్నమాట. సో ఓవరాల్గా కూలీ అనేది ఒక యావరేజ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇవ్వగలిగింది తప్పితే ద కైండ్ ఆఫ్ అంటే ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఆ ఇంపాక్ట్ని అయితే అందుకోలేకపోయిందని చెప్పాలి. సో భారీ అంచనాలతో కాకుండా ఒక మినిమలిస్టిక్ అప్రోచ్తో ఈ సినిమాకి వెళ్తే కనుక ఈ సినిమా ఎక్సైట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.